భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపేసిందట. మాస్కోతో కటిఫ్ కూడా చెప్పేసిందట. అబద్ధాలతోనే పబ్బం గడుపుకుంటున్న అమెరికా అధ్యక్షుడి నోటి వెంట వచ్చిన మరో అబద్ధం ఇది. భారత్ రష్యా స్నేహాన్ని ఓర్వలేకపోతున్న ట్రంప్ మైండ్ గేమ్ స్టార్ట్ చేశారు. తన టారిఫ్స్ పెనాల్టీల దెబ్బకి భారత్ దారికొచ్చిందని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఈ అబద్ధపు ప్రచారాన్ని అంతే ధీటుగా తిప్పికొట్టింది మోడీ ప్రభుత్వం. రష్యా నుంచి చమురు దిగుమతులు ఆపేయడమన్న మాటే ఉండదని క్లియర్ క్లారిటీ ఇచ్చింది. డొనాల్డ్ ట్రంప్ డెడ్ ఎకానమీ వ్యాఖ్యపైన ప్రధాని మోడీ కౌంటర్ ఇచ్చారు. ఇంతకు ఇండియా రష్యా దోస్తీని బ్రేక్ చేయడానికి ట్రంప్ ఆడిన మైండ్ గేమ్ ఏంటి? ట్రంప్ డెడ్ ఎకానమీ కామెంట్కు మోడీ ఎలా బదిలిచ్చారు? ఫస్ట్ డేస్ ఇండియా రష్యాతో మైండ్ గేమ్ స్టార్ట్ చేసిన డొనాల్డ్ ట్రంప్ రష్యా నుంచి చమురు దిగుమతి ఆపేసిందని దుష్ప్రచారం. మాస్కోతో వాణిజ్యం ఆపేసే మాటే లేదని ఇండియా కౌంటర్. రీసెంట్ గా భారత్ రష్యావి డెడ్ ఎకానమీస్ అన్న ట్రంప్ వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. డెడ్ ఎకానమీస్ మరింత పతనమవుతాయని ట్రంప్ చేసిన కామెంట్ దేశ రాజకీయాల్లో పెను ప్రకంపనలు రేపింది. ట్రంప్ చీప్ కామెంట్ ను విపక్ష నేత రాహుల్ గాంధీ సమర్థించడం ప్రజల్లోనూ ఆగ్రహానికి కారణమైంది. రాహుల్ ని సొంత పార్టీ నేతలే తప్పుబట్టారు. కట్ చేస్తే ప్రధాని మోడీ సీన్లోకి వచ్చారు. డెడ్ ఎకానమీస్ కామెంట్ కు ట్రంప్ రాహుల్ ఇద్దరికి కలిపి ఒకేసారి కౌంటర్ ఇచ్చారు. आज दुनिया की अर्थव्यवस्था कई आशंकाओं से गुजर रही है. अस्थिरता का माहौल है. ऐसे में दुनिया के देश अपने अपने हितों पर फोकस कर रहे हैं, अपने अपने देश के हितों पर ध्यान केंद्रित कर रहे हैं. भारत भी दुनिया की तीसरी सबसे बड़ी अर्थव्यवस्था बनने जा रहा है. इसलिए भारत को भी अपने आर्थिक हितों को लेकर सजग रहना ही है. ఇండియాది డెడ్ ఎకానమీ అన్న ట్రంప్ కు సమర్థించిన రాహుల్ కు మోడీ మార్కు మాస్ కౌంటర్ ఇదే. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొంది. అన్ని దేశాలు తమ సొంత ప్రయోజనాలపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి. భారత్ కూడా అతి త్వరలోనే మూడవ అతి పెద్ద ఆర్థిక శక్తిగా మారనుంది. అందువల్ల ఇప్పుడు మన ఆర్థిక ప్రయోజనాలపై మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం కేంద్ర సర్కార్ అన్ని చర్యలు కూడా తీసుకుంటోంది. రాజకీయ పార్టీలు కూడా విభేదాలను పక్కన పెట్టి స్వదేశీ ఉత్పత్తుల విప్లవానికి నడుం బిగించాలి. కేవలం భారతీయులు తయారు చేసిన వస్తువులు మాత్రమే కొనాలి అనేది మోడీ ప్రకటన సారాంశం. స్వదేశీ ఉత్పత్తులను పెంచాలంటూ పిలుపునివ్వడం ద్వారా ట్రంప్ టారిఫ్స్ కు కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ये स्वदेशी माल बेचने का संकल्प भी देश की सच्ची सेवा होगा. आने वाले महीने त्योहारों के महीने हैं. दिवाली आएगी, बाद में शादियों के समय आएगा. हर पल अब स्वदेशी ही खरीदेंगे. मैंने जब देशवासियों को कहा था मेड इन इंडिया, अब विदेशों में जाकर के शादियां कर करके देश का धन मत लुटाओ. और मुझे खुशी है कई नौजवान मुझे चिट्ठी लिखते थे. డెడ్ ఎకానమీ వ్యాఖ్యలపై ప్రధాని ఈ రేంజ్ లో రియాక్ట్ అవ్వడానికి అసలు కారణం భారత్ రష్యా బంధాన్ని బ్రేక్ చేయడానికి ట్రంప్ ఆడుతున్న మైండ్ గేమే. మొదట బెదిరింపులకు దిగాడు. తర్వాత టారిఫ్లు పెనాల్టీలతో రెచ్చిపోయాడు. ఇప్పుడు ఫేక్ ప్రచారంతో మైండ్ గేమ్ స్టార్ట్ చేశాడు. ట్రంప్ టారిఫ్స్ నేపథ్యంలో రష్యా నుంచి మన చమురు సంస్థలు దిగుమతులు ఆపేసినట్టు ప్రచారం జరిగింది. ఇండియాకు చెందిన ప్రభుత్వ చమురు సంస్థలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్, భారత పెట్రోలియం కార్పొరేషన్, మ్యాంగ్లూర్ రిఫైనరీ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ సంస్థలు వారం రోజులుగా మాస్కో నుంచి ముడి చమురు కొనుగోలు చేయడం లేదంటూ వార్తలొచ్చాయి. రిఫైనరీ సంస్థలకు చెందిన విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ కథనం ప్రచురించింది. అయితే దీనిపై ఆయా సంస్థల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అప్పుడే ఇలాంటి ఓ ఛాన్స్ కోసమే ఎదురు చూస్తున్న ట్రంప్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా సీన్లోకి వచ్చేశాడు. Well, I understand India no longer is going to be buying oil from Russia. That's what I heard. I don't know if that's right or not, but that's a good step. We'll see what happens, okay? రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులు ఆపేసిందన్న ఫేక్ ప్రచారం వేళ ట్రంప్ రియాక్షన్ ఇది.
రష్యా నుంచి చమురు దిగుమతుల్ని భారత్ నిలిపేసినట్టు వార్తలొస్తున్నాయన్న ట్రంప్ ఇది మంచి చర్య, భారత్ సరైన నిర్ణయం తీసుకుంది అంటూ వ్యాఖ్యానించాడు. తాను విన్నది సరైందో కాదో తెలీదంటూనే ఇండియా ఇకపై రష్యా నుంచి చమురు కొనబోదని తాను అనుకుంటున్నట్లు చెప్పాడు. ఇక్కడే మోడీ సర్కార్ తన మార్క్ రిప్లై ఇచ్చింది. భారత చమురు సంస్థలు రష్యా సరఫరాదారుల నుంచి కొనుగోళ్లు కొనసాగిస్తున్నాయని, ధర, రవాణా, ఇతర ఆర్థిక అంశాల ఆధారాలు ఇక్కడ కీలకంగా ఉంటాయని పేర్కొంది. భారత్ 85% ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటోంది. సవాళ్లతో కూడిన పరిస్థితుల్లో మూడో అతిపెద్ద వినియోగదారుగా ఉన్న భారత్ అంతర్జాతీయ నిబంధనలకు పూర్తిగా కట్టుబడి అందుబాటు ధరలో లభ్యమయ్యే చమురు కొనుగోలును కొనసాగిస్తుంది. దేశీయ ఇంధన నిర్ణయాలు జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటాయి. అదే సమయంలో ఆ కొనుగోళ్లు అంతర్జాతీయ ఇంధన స్థిరత్వానికి, సమతుల్యతకు కూడా సానుకూలంగా దోహదం చేస్తున్నాయని స్పష్టం చేసింది. దీనికంటే కొద్ది గంటల ముందు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి సైతం ట్రంప్ సర్కార్ను చీల్చి చెండాడారు. Our ties with any country, or all the ties that we have with various countries, they stand on their own merit, and they should not be seen from the prism of a third country. As far as India-Russia relations are concerned, we have a steady and time-tested partnership. ట్రంప్ సర్కార్కు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి కౌంటర్ ఇది. ఏ దేశంతోనూ భారత్కు ఉన్న సంబంధాలను మూడో దేశం కోణంలో చూడొద్దని పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలుకు కట్టుబడి ఉన్నామని, అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా తమ నిర్ణయాలు ఉంటాయని తేల్చి చెప్పారు. భారత ఇంధన ప్రయోజనాల్ని కాపాడుకోవడంలో భాగంగా అంతర్జాతీయ మార్కెట్లో అత్యుత్తమంగా ఉన్న వాటిని ఎంపిక చేసుకుంటూ ముందుకు వెళతాం. అందులో ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గమని స్పష్టం చేశారు. ఇండియా, అమెరికా బలమైన భాగస్వామ్యం కలిగి ఉన్నాయంటూనే రష్యాతో స్నేహం జోలికి రావద్దని ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు. ఓవరాల్ గా భారత్ రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని ట్రంప్ టీం ఎంత గగ్గోలు పెడితే అంత గట్టిగా రియాక్ట్ అవుతోంది. ఎవరు ఎంత గింజుకున్నా దేశ ప్రయోజనాలే ముఖ్యమని, రష్యాతో స్నేహాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోమని స్పష్టం చేస్తోంది. ఒక్కటి మాత్రం నిజం, ట్రంప్ ఓవర్ యాక్షన్ భారత్ రష్యా మధ్య ఇప్పటికే బలంగా ఉన్న బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది.